బలగం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు, నటుడు వేణు. జబర్దస్త్ ద్వారా కమెడియన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వేణు. ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్గా కనిపించి నవ్వులు పూయించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి బలగం అనే సినిమా చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా ముందుగా నేచురల్ స్టార్ నాని అని అనుకున్నాడు వేణు. కాని ఆ సినిమా నుంచి నాని తప్పుకున్నాడు. నాని తర్వాత నితిన్ హీరోగా ఎల్లమ్మ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని ఎక్కడా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. నితిన్ కూడా ఈ సినిమా నుంచి పక్కకు వచ్చేయడంతో ఇప్పుడు ఆ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారు అని అందరూ అనుకున్నారు. మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు అతను కూడా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తుంది. ఇక ఫైనల్గా ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకు హీరో దొరికేశాడని తెలుస్తుంది.